విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయానికి అంటే విజయ సమయాన సెమి వృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించాలి. ముందుగా ఇంటి నుంచి మీరు వెళ్లే ముందే 2 తెల్లని కాగితాలను తీసుకువెళ్ళండి. ఒక కాగితం మీద పసుపు కుంకాలు పెట్టి పసుపుతోటి లేదా గంధంతోటి స్వస్తిక్కు ఓంకార గుర్తులను వేయండి. ఆ కాగితం మీద మీ ఇంటి సభ్యుల అందరి పేర్లు కూడా రాసి పెట్టుకోండి. ఇక 2వ కాగితం మీద సెమి వృక్ష శ్లోకాన్ని మీరు లిఖించి ఉంచండి. ఈ 2 కాగితాలను కూడా మీతో పాటు సెమి వృక్షం దగ్గరికి తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు సెమి వృక్షం దగ్గర శుభ్రం చేసుకొని కొంచెం నీళ్లు జల్లి పసుపుతో అలికి వరిపిండితోటి ముగ్గురు పెట్టండి. దాని మీద కొంచెం పసుపు కుంకాలను వేసి 3 తమలపాకులను ఉంచండి. ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క పసుపు ముద్దను గౌరమ్మలాగా చేసి పెట్టండి. ఈ 3 పసుపు ముద్దలకి కూడా పైన కుడివైపు ఎడమవైపు కుంకుమతోటి బొట్టు పెట్టండి. మధ్యలో ఉన్నటువంటి పసుపు ముద్దను అపరాజితాదేవిగా భావించండి. ఈ అపరాజితాదేవికి ఎడమవైపున ఉన్న పసుపు ముద్దను జయాదేవిగాను, కుడివైపున ఉన్న పసుపు ముద్దను విజయాదేవిగాను భావించి పూజించాలి. ఇప్పుడు సెమి వృక్షానికి, అపరాజితాదేవికి, విజయాదేవికి, జయాదేవికి అందరికీ కూడా షోడశోపచార పూజను నిర్వహించుకోవాలి. పుష్పాలతోనూ అక్షంతలతోనూ అపరాజితాదేవి రూపంలో ఉన్న పసుపు ముద్దకు ఓం అపరాజితాయై నమః అని అనుకుంటూ 21 సార్లు పూజించాలి. ఆ తరువాత ఎడమవైపు ఉన్నటువంటి జయాదేవికి ఓం జయాయై నమః లేదా ప్రియా శక్తియై నమః అని 21 సార్లు పూజించాలి. అపరాజితాదేవికి కుడివైపు ఉన్న పసుపు ముద్దకు మాయై నమః లేదా ఓం విజయాయై నమః అని 21 సార్లు నామాన్ని పలుకుతూ పూజించాలి. ఆ తరువాత సెమి వృక్షానికి ఈ 3 పసుపు ముద్దలకి కూడా బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి మంగళ నీరాజనం ఇవ్వాలి. ఇప్పుడు పూజ అయిన తరువాత ఇంటి నుంచి 2 కాగితాలు సిద్ధం చేసుకొని తెమ్మని చెప్పాను కదా. ఒక దాని మీద పసుపు కుంకాలు, స్వస్తికు, ఓంకారము, మీ ఇంటి సభ్యుల అందరి పేర్లు రాయమన్నాను కదా. ఆ కాగితాన్ని మడత పెట్టి ఆ సెమి వృక్ష త్వరలో గాని కొమ్మ మీద గాని పెట్టి ఉంచండి. ఇక 2వ కాగితం మీద సెమి వృక్షానికి సంబంధించిన శ్లోకాన్ని రాశారు కదా. ఆ శ్లోకాన్ని మీరు పఠిస్తూ సెమి వృక్షం చుట్టూ 3 సార్లు మీ కోరిక చెప్పుకొని ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు పూర్తి అయిన తరువాత సెమి వృక్ష శ్లోకం రాసినటువంటి కాగితం ఉంది కదా, దానిని మరొకసారి ప్రార్థించుకొని మీ కోరికను భక్తి శ్రద్ధలతో అపరాజితాదేవికి తెలుపుకొని ఆ చెట్టు కొమ్మకు కట్టండి. 2వ కాగితం ఏదైతే ఇంటి సభ్యుల పేర్లన్నీ రాసి చెట్టు త్వరలో పెట్టారో ఆ కాగితంతో పాటు ఆ జమ్మి చెట్టుకి ఉన్న కొన్ని ఆకులను కూడా భక్తి శ్రద్ధలతో అమ్మను ప్రార్థించి తీసుకోండి. ఇప్పుడు ఆ జమ్మి ఆకులను ఎవరైనా పెద్దవారి చేతికి ఇచ్చి బంగారం అని చెప్పి పెద్దవారి దీవెనలను పొందండి. ఆ తరువాత ఇంటి సభ్యుల పేర్లు రాసినటువంటి చీటీని, కొన్ని జమ్మి ఆకులను కూడా ఇంటికి తీసుకువెళ్లి మీ ధనాగార పెట్టెలో భద్రపరుచుకోండి. ఇలా చేయటం వల్ల ధన వృద్ధి అవుతుంది. అలాగే మీ ఇంటి సభ్యులు అందరూ కూడా అఖండ విజయంతోనూ అపరాజితాదేవి సంపూర్ణ కృపతోనూ వర్ధిల్లుతారు.